6 నెలల్లో పెళ్లి పథకంలో చేరండి. మీ ప్రియమైన వారికి 6 నెలల్లో పెళ్లి చేయండి. కృష్ణ సాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక బ్రాహ్మణులకు మాత్రమే. మరిన్ని వివరాలకి కాల్ 8855592015 లేదా 9000333990. హైదరాబాద్లో ఎన్నో పురాతన దేవాలయాలు ఉన్నాయి. ప్రతి గుడిలో కూడా వినాయకుడి ఆలయం, వినాయకుడి విగ్రహం లేని గుడే ఉండదు. కానీ ఇప్పుడు నేను చూపించబోయేది ప్రత్యేకంగా గణపతి ఆలయం మాత్రమే. ఇంకా చెప్పాలంటే ప్రపంచంలో ఎక్కడా లేని విగ్రహం ఈ ఆలయానికి మాత్రమే సొంతం. దాదాపు 200 సంవత్సరాల పురాతన దేవాలయం అని కూడా ప్రసిద్ధి అనమాట. సో ఈ ఆలయం ఎక్కడుంది, ఈ ఆలయ చరిత్ర ఏంది, ఈ ఆలయ ప్రత్యేకత ఏంది, ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం పదండి. గణపతి గుడికి వచ్చేసిన. ఈ గుడి ఎక్కడుందంటే ఎగ్జాక్ట్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పక్కనే ఉంది. సో పక్కనే ఉంది, పురాతన దేవాలయం అంటుంది. చూస్తుంటే అంతా కూడా కొత్తగా కట్టిన టెంపుల్ లాగా అనిపిస్తుంది అని అనుకుంటున్నారు కదా. అవును, ఈ టెంపుల్ కొత్తనే కట్టిండ్రు. కానీ ఉండే గర్భాలయం స్వామిది మాత్రం పురాతన దేవాలయమే. వెనకటి నుంచి ఏదైతే రాతి కట్టడం ఉందో ఆ గర్భాలయాన్ని ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయలేదు. కానీ ఈ స్వామిని దర్శనం చేసుకోవడానికి భక్తుల సంఖ్య నిత్యం పెరుగుతూనే ఉంది. సో అందుకనే ఆ స్వామి దర్శనానికి వచ్చే భక్తుల కోసం ఎటువంటి ఇబ్బందులు కలగొద్దని చెప్పేసి భక్తుల కోసం ఆలయం రెనోవేషన్ జరిగింది. ఆ తర్వాత కేవలం గణపతితో పాటు మిగతా దేవతామూర్తులు కూడా ఇక్కడ కొలువు తీరిందనమాట. సో ఇక ప్రజెంట్ అయితే స్వామివారి గర్భాలయం దగ్గరకు వచ్చేసిన. సో అందరం కూడా ఒక్కసారి ఆ స్వామివారిని స్మరించుకుందాం. స్వామివారి రూపం చాలా ప్రత్యేకమని చెప్పిన కదా, ఒక్కసారి మీరు కూడా చూసి ఆ స్వామివారి రూపాన్ని తనివి తీరా చూడండి, దర్శనం కూడా చేసుకోండి. సో ఇదనమాట గణపయ్యకు సంబంధించిన ఆలయం. సో గణపయ్యని చూసినాం కదా, మరి నేను చెప్పేది కొంచెమే, కానీ ఆలయ చరిత్ర చాలా ప్రసిద్ధం, చాలా ప్రత్యేకం కూడా. సో అందుకనే ఒక్కసారి ఇక్కడ ఉండే ఆలయ అర్చకులతో మాట్లాడదాం. ఆలయంలో జరిగే నిత్య పూజలేంది, ప్రత్యేకమైన రోజులేంది, స్వామివారి దర్శనానికి రావాలి అని అనుకుంటే ఎప్పుడు రావాలి, అండ్ ప్రత్యేకంగా 200 సంవత్సరాల ఆలయ చరిత్ర ఏంది, ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఆలయ అర్చకులతో ఒకసారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తాం. హైదరాబాద్లోనే అతి పురాతన దేవాలయం బాలగణపతిగా ఇక్కడ స్వామివారి దర్శనం ఇస్తున్నారు అంటే, సో ఆలయ చరిత్ర ఏంటి అమ్మా? ఇది 2018 కాలంలో ఇక్కడ ఒక కోనేరు ఉండేది. 200 సంవత్సరాల క్రితము ఇక్కడ ఒక కోనేరు ఉండేది. రజాకారులు, మిలిటరీ రజాకారుల మూమెంట్లో అక్కడ ఒక కోనేరు ఉంటే ఆ కోనేరులో నీళ్లు తీస్తుంటే తవ్వుతుంటుంటే దాంట్లో ఈ యొక్క మూర్తి వెళ్ళింది. ఆ మూర్తిని తీసుకొచ్చి అప్పటికి వాళ్ళందరూ కూడా ఈ కొంతమంది రజాకాలం వంటి అయిపోయినాక తీసుకొచ్చి అక్కడ పక్కన ఒట్టిగానే చెట్టు కింద పెడితే ఈ భక్తులు కొంతమంది రెజిమెంటల్ బజార్లో ఉన్నటువంటి భక్తులు కొంతమంది ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి నిత్య పూజలు అందిస్తూ వచ్చినారు. తర్వాత ఈ విగ్రహం ఏదైతే ఉందో ఇది కొంచెం ఎక్కడా లేనటువంటి ఒక చిత్రమైన రూపంలో ఉంది. అంటే ఒక చెయ్యి తొడ మీద పెట్టుకోవడము, చేతిలో బీజాపూర ఫలం అంటే జామ పండు పట్టుకొని చేయి పెట్టడము, ఒకటి అభయహస్తం ఇవ్వటము. తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక పక్క పైకి తలపక్క పండి ఒక పక్క చంద్రబింబము, ఒక పక్క సూర్యబింబము, ఇవి ఉండడము. ఇది సహజమైనటువంటి ధోరణులు ఎక్కడ ఈ విగ్రహాలకు లేవు. అటువంటిది ఈ విగ్రహము ఆ బావిలో దొరకడం ద్వారా, ఆ రూపం ఈ రకంగా ఉండడం ద్వారా 200 సంవత్సరాల క్రితం తీసుకొచ్చి ఇక్కడ పెట్టినరు. దాని నుంచి కాలక్రమేణా భక్తులకు కొంగు బంగారమై భక్తుల యొక్క అభీష్టాలన్నీ తీరుస్తూ దినదినాభివృద్ధిగా ఈ ఆలయం అభివృద్ధి లోపలికి వచ్చింది. ఈ ఆలయంలో మేము చేసేటువంటి పూజలు ఏమిటి అంటే రోజు ప్రాతకాలంలో 5:30కు దేవాలయం తీయడము, సుప్రభాత సేవ, తర్వాత అభిషేకము, తర్వాత సహస్రనామార్చన, తర్వాత నిత్యవిధిలో అర్చన చేయడము, ఆ తర్వాత గణపతి యొక్క మూలమంత్ర హోమము, తర్వాత ఈ గుళ్ళో ఉన్నటువంటి ఈ గణపతి ప్రతిష్ఠ అయిన తర్వాత పరివార దేవతలు ఇంకా కూడా ప్రతిష్ఠింపబడడం జరిగింది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, శివుడు, ఉమామహేశ్వరి, నవగ్రహాలు,
కాలసర్పాలు, తర్వాత సర్పబంధ సహిత షష్ఠీదేవి అనేటువంటి ఒక విగ్రహాలు ఈ ఆలయంలో ప్రతిష్ఠ చేయడం జరిగింది. తర్వాత వెంకటేశ్వర స్వామిని కూడా ప్రతిష్ఠించడం జరిగింది. ఈ ఆలయంలో అన్ని పూజలు కూడా జరుగుతూ ఉండడం ఉంది. ఆ స్వామివారి యొక్క అనుగ్రహంతో తన శివ పరివారాన్ని మొత్తము తన చుట్టూ తెచ్చుకున్నాడని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మేము ఒక విన్నాము, స్వామివారిని అభిషేకం చేసేటప్పుడు స్పృశించిన అర్చకులు చాలా ధన్యులని, చాలా స్వామివారికి సంబంధించిన ఒక విగ్రహం కాకుండా ఒక దేహాన్ని తగిలినట్టు ఉంటుంది అనేది, అది వాస్తవమే? అది సత్యమైన విషయమే. ఒకటే మాట, ఆ గణపతిని, ఆ వినాయక స్వామిని మనస వాచ కర్మణ మనస్ఫూర్తిగా ఎవరైతే నమ్ముకున్నారో, స్పృశించకపోయినా భక్తితో దండం పెట్టినట్టయితే వాళ్ళ యొక్క శరీరం పైన ఉన్నటువంటి ఒక రోమాలు అంటే వెంట్రుకలు ఇట్లా చలి బాగా పెడుతుంటే ఎట్లయితే నిలబడతాయో ఆ రకంగా, అంటే ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క అనుగ్రహము వీళ్ళ శరీరంలో ప్రసరించి వాళ్ళను ఉత్తేజపరుస్తుంది భక్తులను. ఆ రకంగా ఉత్తేజపరచడం ద్వారా భక్తులు ధన్యులవుతున్నారు. వాళ్ళు కుటుంబ పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, శారీరక పరంగా కానీ, మానసిక పరంగా కానీ సర్వ విధాలుగా వాళ్ళు దినాభివృద్ధిగా వృద్ధి లోపలికి వస్తూ ఉన్నారు. ఖండాంతరంలో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ స్వామివారికి నమస్కారం చేసుకునే వాళ్ళు చాలా ఉద్ధరింపబడ్డారు. వాళ్ళ కోరికలన్నీ నెరవేరినాయి. వివాహము, తర్వాత ఆర్థిక పరిస్థితి, గృహ పరిస్థితి, ఇల్లు కట్టుకోవడానికి ఎంత ప్రయత్నం చేసినా డబ్బు ఉండి స్థలం ఉండి కట్టుకోలేక అవస్థపడుతున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి స్వామి నమస్కారం చేసి వెళ్ళిన వితిన్ 6 మాసాలలో వాళ్ళు గృహ నిర్మాణం చేసుకున్నవాళ్ళు. ఈ రకంగా ఒక్కొక్క అంశంలో ఏ అంశమైనా సరే ఆయన ఇందు గలడందు లేడని సందేహము వలదు అన్నట్టు భక్తులు ఏ కోరిక కోరుకున్నా మనస్ఫూర్తిగా నిశ్చలమైన మనస్సుతో, నిర్మలమైన మనస్సుతో, ప్రగాఢమైనటువంటి యొక్క ఆ ఉద్వేగంతో వాళ్ళే కనుక మొక్కుకున్నట్టయితే వాళ్ళ యొక్క కోరికలన్నీ కూడా నెరవేరుస్తూ 200 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కుంకు బంగారమై నిలుస్తున్నాడు. మొన్ననే ఈ 200 సంవత్సరాలు పూర్తి చేసుకున్న అంశం ఒకటి. తర్వాత ఈ ఆలయంలో పవిత్రత కొరకు, అంటే సంవత్సరానికి ఒకసారి మనం ఏం చేయాలి కదా అని చెప్పానంటే, మూర్తిని మనం ఏమైనా కానీ అడగడమే కానీ ఆయనకు శక్తి రావడం మనం ఏం చేయటం లేదు. కాబట్టి దీనికి ఏం చేస్తామంటే పవిత్రోత్సవాలు అని, తర్వాత కుంభాభిషేకము అని, మొన్ననే కుంభాభిషేకం చేసాం. కుంభాభిషేకం చేస్తున్న ఆ 5 రోజులలో ఆర్జిత సేవలు ఏవీ లేకుండా కేవలము స్వామికి శక్తి రావాలి, స్వామి మనల్ని ఇంకా బాగా అనుగ్రహించాలనే భావంతో వేద మంత్రాలతో వేద పండితులను పిలిపించి శాస్త్రోక్తముగా ఇక్కడ కుంభాభిషేకం చేయడం కూడా మొన్ననే జరిగింది, ఒక 2 మాసాల క్రితమే జరిగింది. ఈ రకంగా ఈ ఆలయం యొక్క నడుస్తూ ఉంది. ఆలయ చరిత్ర ఈ రకంగా ఉంది. అయితే ఎవరైనా స్వామిని దర్శనం చేసుకోవడానికి రావాలనుకున్న రోజు, వారం రోజుల్లో ఏమైనా ప్రత్యేకమైన రోజులు ఉన్నాయా స్వామికి? ప్రత్యేకమైన బుధవారము, మంగళవారము ఆయనకి ఇష్టమైనటువంటి రోజు. తర్వాత సంకటహర చతుర్థి, పున్నమ తర్వాత 3వ రోజు 4వ రోజు వస్తుంది. దాని సంకట చతుర్థి అంటే దాని అంశం ఏమిటంటే రాత్రికి చంద్రుడు వచ్చే సమయంలో చవితి తిథి ఉండవాలి. దాన్ని సంకట చతుర్థి. ఆ రోజు సంకట చతుర్థి అయితే ఆనాడు అభిషేకం కానీ పూజ కానీ ఏది చేసినా కానీ ఆయనకు చాలా మా ఫలితాలు మనకు ఎక్కువ ఇస్తుంటుంటాడు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఆయనలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే వినాయక చవితి పండుగ మనకు ఎప్పుడు వస్తుంది? సెప్టెంబర్లో వస్తుంది, భాద్రపద మాసంలో వస్తుంది. అంటే ఏంటంటే అప్పటికి తొలకరి వర్షాలతో ప్రకృతి పులకించి ప్రకృతి రీత్యా వచ్చేటువంటి యొక్క భూమి నుంచి వచ్చేటువంటి యొక్క ద్రవ్యాలు, పూలు, గరిక, ఇవన్నీ మనకు శ్రమ లేకుండా మనము తీసుకొచ్చి ఒక శారీరకమైన శ్రమతో మనం తీసుకొచ్చి పెట్టినట్లయితే ఆ గరక తీసుకొని మనకు పనికిరాదు అనుకున్నటువంటి గరక ఆయన తీసుకొని మనకు ఉపయోగపడేటువంటి అనుగ్రహాన్ని మనకిస్తూ మనల్ని ఉద్ధరింపజేస్తున్నాడు. కాబట్టి ఆయన ఎంతటి మహనీయుడు, ఎంతటి ఉదార స్వభావుడు అనేది మనకి దీనిలోనే అర్థమవుతుంది. స్వామివారికి చాలా భక్తి శ్రద్ధలతో గరక, బెల్లం, పువ్వులు తీసుకొని వస్తుంది. బెల్లం ఆయనకి ఇష్టమైనటువంటి, అటుకులు ఇష్టమైనటువంటి, మోదకాలు ఇష్టమైనటువంటి, గరిక ఇష్టమైనటువంటి కనుక దూర్వా రోహంతో పుష్పణి గరకతో పూజ చేసినట్టయితే చాలా సంతోషపడతాడు. ఎన్ని పెట్టినా ఎన్ని చేసినా గరకతో పూజ చేసినట్టయితే చాలా ఆయనకి ఇష్టమైనటువంటి పదార్థం, ఇష్టమైనటువంటి అది పువ్వుగా గరిక అంటే ఏదో తీసుకొచ్చి నేల మీద కత్తితో కోసుకొచ్చి చేయడం కాదు.
చివరికి పైన చిగుర్లలో చిన్న చిన్న దళాలుగా ఉంటాయి, మూడు భాగాలు ఉంటాయి, 3 ఆకులుగా ఉంటాయి. దాన్ని అది లేతకి తీసుకొచ్చి ఆయనకు సంఖ్య 21 శ్రేష్టం. ఆయన ఆ 21 సంఖ్య, ఉండ్రాళ్ళు 21 అయినా, మోదకాలు 21 అయినా, 1000 అయినా, 108 అయినా, ఈ రకంగా చేసి స్వామికి అర్చించినట్టయితే ఆయన మనకు పొంగు బంగారమై నిలబడి మనకు నీడలాగా మన వెన్నంటుతూ మనల్ని రక్షిస్తాడు. ఇది అయితే గరక గురించి చెప్పారు ఇందాక. గరక తెలిసి తెలియక కనిపించింది కదా అని వేర్లతో సహా తీసుకొచ్చి సమర్పణ చేస్తుంటారు. అది తెలియక చేస్తే తప్పు కాదు, తెలిసి చేస్తే తప్పు. ఇప్పుడు నేను చెప్పినాక కూడా మీరు అట్లా చేస్తే దోషం, శిక్షార్హులు. అంటే ఫలితం లేకపోవడం అవుతుంది. శిక్షార్హులు అంటేనే ఫలితం లేకపోవడం అవుతుంది. తెలియక ముందు మీరు ఇంతకంటే ముందు మీకు ఈ విషయం తెలియదు, ఏది సుకుమారమైంది ఏది మంచిదని తెలియదు మీకు. అప్పుడు తీసుకొచ్చి తెలిసి చేస్తే తప్పు, తెలియకుండా చేసినట్టయితే దోషం లేదు. ఆయన దానికే ప్రసన్నుడు అవుతాడు. ఆయన సృష్టిలో ఓంకారం అనేటువంటి ఒక ప్రణవం నుంచి ఉద్భవించినటువంటి వాడు, సృష్టి బ్రహ్మ, సృష్టికర్త. ఆయన ఓంకారం నుంచి ఉద్భవించిన సకలము బ్రహ్మాండం మొత్తం కూడా ఆయన చేతిలో ఉన్నటువంటిది, వారి ఆధీనంలో ఉన్నటువంటి స్వామివారు. అటువంటి స్వామివారు ఇక్కడ అందులో మరి ఇంకా ప్రతిష్టాత్మకంగా మరియు ఇంకా విగ్రహం చాలా నిత్య పూజలు భక్తితో తీసుకునేటప్పుడు మనం తెంపేటప్పుడు ఎట్లాంటి నియమాలు పాటించాలి? మనం కొంచెం శుద్ధిగా ఉండి స్నానం చేసి లేత గరక ఇగుర్లు తెంపేసి 21 ఒక దగ్గర చేర్చి దానికి ఒక దారం కట్టి పెట్టొచ్చు, మాల కట్టి పెట్టొచ్చు. లేదా ఒక్కొక్క దాంతో 108 నామాలు. గణేశాయ నమః పాదౌ పూజయామి, గూఢగుల్భాయ నమః గుల్భం పూజయ. ఆయన ఒక్కొక్క అవయం మీద ఒక్కొక్క గరక పత్రి పెట్టినప్పటికీ కూడా ఆయన మహా ఆనందపడతాడు, మహా సంతోషిస్తాడు. సో మొత్తానికి ఈ ఆలయానికి భక్తులు దర్శనానికి రావాలి అనుకున్నప్పుడు దర్శనానికి సంబంధించిన ప్రత్యేక టైమింగ్స్ ఏంటి, ఏమేమి పూజలు ఇక్కడ ప్రత్యేకంగా చేయొచ్చు? ఉదయం 7:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు దర్శనానికి అర్చనలకు సమయం ఉంటుంది. ఇక అభిషేకం అంటే ఒకరోజు ముందే మనము రసీదు పొంది అయితే మబ్బులు 5:30కే మనకి లిస్టులో పేరు వస్తుంది, వారి గోత్రనామం మీద అభిషేకం చేస్తారు. అర్చన ఉంది, ఈ సంకట చతుర్థి ఉంది, నిత్యం గణపతి హోమం ఉంది. ఈ రకంగా ఉన్నాయి, వాళ్ళ ఇష్టం వచ్చింది ఏదైనా చేసుకోవచ్చు. సో ప్రత్యేకంగా జరిగే ఉత్సవాలు ఏంటి? ప్రత్యేకంగా జరిగే ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు భాద్రపద మాసంలో జరుగుతాయి. వినాయక చవితి దారభ్య అనంత చతుర్దశి వరకు, అంటే పున్నమ రేపనంగా వరకు, పున్నమ నాడు పూర్ణాహుతితో సమాప్తం. అది ప్రత్యేకమైన ఉత్సవాలు. ప్రతి నెలలో జరిగేటువంటిది. ఇవాళ శుద్ధ చవితి, పున్నమ ముందర వచ్చే చవితి. ఈ శుద్ధ చవితి నాడు వినాయక శాంతి అనే ప్రకరణం ఒకటి ఉంది, అది నడిపిస్తున్నాం. ఇప్పుడు జరుగుతున్నది అదే కార్యక్రమం. పున్నమ తర్వాత వచ్చేటువంటిది సంకటహర చతుర్థి. సంకటహర చతుర్థి నాడు ఉదయం పూట 108 కలశాలతో 108 కలశాలు పెట్టి కలశానికి వరుణుడిని ఆవాహన చేసి వాటికి పూజ చేసి ఆ 108 కలశముల యొక్క నీళ్లు స్వామివారికి అభిషేకం చేయడము ఉదయం పూట. తర్వాత సాయంత్రం పూట మూల విరాటుకు 21 కలశాలు 21 కలశం పెట్టేసేసి వాటికి ఆవాహన చేసి ఆ 21 కలశాలతో అభిషేకం, నీళ్లతో అభిషేకం చేయడం అనేది సాయంత్రం పూట ఉన్నటువంటిది. నిత్యము ఇక్కడ గణపతి కళ్యాణం ఉంది, సత్యగణపతి వ్రతం ఉంది. సత్యనారాయణ వ్రతంలాగా సత్యగణపతి వ్రతం కూడా ఉంది. అది ప్రచారంలో లేదు కానీ గణేశ పురాణంలో ఉంది. అది ఎక్కడ ఎవరు ప్రవేశపెట్టలేదని మేము పెట్టినాము. అది ఎవరైనా కావాలనుకునే వాళ్లకు ఇక్కడ రసీదు పొందితే శుక్రవారము, మంగళవారము, సంకట చతుర్థి నాడు ఈ యొక్క సత్యగణపతి వ్రతం మేము ఆచరింపజేయిస్తుంటాం. సత్యనారాయణ వ్రతం ఉన్నప్పుడు పీట వేయడం కావచ్చు, అట్లా ఇంట్లో కూడా జరిపించుకోవచ్చు. అండ్ శుద్ధి చేసుకోలేము, లేదో ఇంట్లో ఇబ్బంది అవుతుంది అనుకునే వాళ్ళు ఆలయంలో జరిపించుకుంటారు. మరి గణపతి వ్రతం ఈ వ్రతము కూడా సేమ్ సత్యనారాయణ స్వామి వ్రతానికి ఏదైతే నియమాలు పాటిస్తున్నారో సత్యగణపతి వ్రతానికి కూడా అవే నియమాలు. ఇంట్లో చేసుకోవచ్చు, అవకాశం లేదు, తర్వాత పవిత్రమైన స్థలము అని మనం అనుకున్నాము, గుళ్ళో చేసుకోవచ్చు, ఎక్కడైనా చెట్టు కిందనైనా చేయవచ్చు, ఎక్కడ అనుకుంటే అక్కడ నది ఒడ్డున కూడా చేయొచ్చు. సత్యనారాయణ స్వామి వ్రతానికి ఎలాంటి యొక్క నియమాలు ఎలాంటి యొక్క ఉన్నాయో సత్య గణపతి వ్రతానికి కూడా అలాంటివే ఉన్నాయి. దానికి ఏమి పర్వాలేదు. ఓకే, మా వ్యూవర్స్ కోసం సత్య గణపతి వ్రతం గురించి ఒక సత్య గణపతి వ్రతము అని చెప్పని అన్నప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతము అంటే సత్యానికి పాటుపడేది. సత్యంగా ఉన్నవాడికి అన్ని వరాలు ఇస్తారు, అసత్యవంతుడికి ఏది ఇవ్వకుండా పోతుంది.
విష్ణుమూర్తి. అలాగే సత్యగణపతి వ్రతానికి కూడా ఒక్కొక్క యుగంలో ఇటు అశ్వవాహనుడు, మూషిక వాహనుడు, నంది వాహనుడు, మయూర వాహనుడు, ఈ గణపతి ఒక్కొక్క యుగంలో ఒక్కొక్కటి అవతార వాహనంగా చేసుకొని తిరిగినాడు. అయితే కొంతమందికి బ్రాహ్మణులకు వాడి దరిద్రంతో బాధపడుతుంటే నాకు ఏమీ లేదు అని చెప్పని నేను అనుకొని ప్రాణత్యాగానికి సిద్ధపడ్డప్పుడు వాళ్ళు సత్యగణపతి వ్రతమే కనుక ఆచరిస్తే వాళ్లకు వెంటనే ఫలితాన్ని ఇచ్చినాడు. అంటే వెంటనే ప్రత్యక్షమై మీరు ఏమీ భయపడకండి, నేనున్నాను, సకల వరాలు కూడా వాళ్ళకి ప్రసాదం చేసినాడు. ఒక్కొక్క కథలో సత్యనారాయణ వ్రతంలో ఎట్లయితే ఒక్కొక్క కథలో ఒక్కొక్క వ్యక్తి గురించి ఉన్నదో, ఈ సత్యగణపతి వ్రతంలో కూడా ఒక్కొక్క వ్యక్తి గురించి ఒక్కొక్క వ్యక్తి వ్రతం చేసి ఎలాంటి ఫలితం పొందిండు, వ్రతం చేయకుండా ఎలాంటి ఫలితం పొందిండు, చేస్తేనని వాగ్దానం చేసి ఏ రకంగా నష్టపోయిండు అనేటువంటి కూడా ఈ 5 కథలలో కూడా అదే పద్ధతిలో ఉన్నది. దానికి కూడా ఈ సత్యనారాయణ వ్రతంలో పీఠ పెట్టడము, నవగ్రహాలు పెట్టడము, అష్టదిక్పాలకుల పూజ చేయడము, అక్కడనేమో సత్యనారాయణ విగ్రహానికి పూజ చేస్తాము, ఇక్కడనేమో గణపతి విగ్రహానికి కానీ లేదా కలశంలోనే గణపతిని ఆవాహన చేసి ఆ గణపతి కానీ పూజ చేసి 108 నామాలు చెప్పేసేసుకొని 5 కథలు అదే పద్ధతిలో చెప్పి 5 కొబ్బరికాయలు కొట్టడము. దీనికి ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టుకోవచ్చు, తర్వాత మోదకాలు నైవేద్యం పెట్టవచ్చు, లేదా రవ ప్రసాదం నైవేద్యం పెట్టచ్చు. ఈ రకంగా ఏదైనా నీకు ఏది అవకాశం ఉందో, ఏది నీకు పెట్టాలనిపిస్తే అది నైవేద్యం పెట్టి స్వామి అనుగ్రహాన్ని పొందవచ్చు. అయితే ఇక్కడ సత్యనారాయణ వ్రతం అనేటప్పుడు దంపతులు మాత్రమే కూర్చొని చేస్తూ ఉంటుంటారు. మరి సత్యగణపతి వ్రతం దానికి దంపతులు కూర్చోవచ్చు, దీనికి దంపతులు కూర్చోవచ్చు. దంపతులు కాని వాళ్ళు కూడా కూర్చోవచ్చు. అంటే వివాహం కాలేదు అమ్మాయి కూర్చోవచ్చు, అబ్బాయికి వివాహం కాలేదు ఆయన కూడా కూర్చొని చేసుకో. ఇది ఏంటి అంటే వ్రతము అనగానే ఇద్దరు కూర్చోవాలనేటువంటి ఒక ఆలోచనతో చేసుకున్నారే తప్ప ఒకళ్ళు కూర్చోకూడదు, ఇద్దరే ఖచ్చితంగా ఉండాలి, వాళ్ళు ఉంటేనే మనం ఈ వ్రతం చెయ్యాలనేటువంటి నియమం ఎక్కడా లేదు. మనకు మనసు ఉంది, పెళ్లి కాలేదు, పెళ్లి కొరకు చేసుకుంటున్నావు నువ్వు, తప్పేం లేదు, కూర్చొని చేసుకోవచ్చు. అది ఓకే. సో చాలా బాగా చెప్పారు మా కోసం సత్యగణపతి వ్రతం గురించి. మరి ఎవరైనా మొక్కుకొని సంవత్సరంలో ఒకసారి మేము ఇట్లా చేస్తాము, లేదంటే కొంతమంది భక్తులు మీ దగ్గరకు వచ్చి చెప్తుంటారు స్వామివారి జరిగిన వాళ్ళకి మిరాకిల్స్ గురించి. సో అట్లాంటి ఒక్క అనుభవం మాతో షేర్ చేస్తాం. చాలా ఉంది. ఇప్పుడు వాళ్ళ పేర్లు, వాళ్ళ వ్యవహారం, వాళ్ళు ఎక్కడ ఉండే మాకు తెలియదు, కానీ ఒక్కొక్కళ్ళు వెంటనే వినాయక నవరాత్రాలలో ఒక మంగళవారం నాడు సత్యగణపతి వ్రతం పెడతాం. మంగళవారం కానీ శుక్రవారం కానీ. గణపతికి ఇష్టమైన వారాలు 2, మంగళవారము, బుధవారము, శుక్రవారం. మేము ఈ ఆలయంలో పరిస్థితులను బట్టి మంగళవారం, శుక్రవారం ఇవన్నీ పెట్టాం. వినాయక బ్రహ్మోత్సవాల సందర్భంలో ఒక మంగళవారం నాడు సత్యగణపతి వ్రతం పెడతాం, చేసుకుంటారు. ఒక ఆయన పెద్ద కంపెనీ పెట్టుకున్నాడు, ఇక్కడ బేగంపేటలో ఎక్కడో ఉంటాడు. ఒక ఆయన కంపెనీ పెట్టుకుని కంపెనీలో చాలా లాస్ వచ్చింది, అతను చాలా లాస్ వచ్చి ఏం చేయాలో తోచలేదు. ఆయన ఇక్కడికి వచ్చిండు, ఎట్లాంటి సత్యగణపతి వ్రతం చేసుకోమని మనం చెప్పాము. ప్రతి సంకట చతుర్థి నాడు సుమారు 8, 10 వ్రతాలు, 11 వ్రతాలు చేసుకున్నాడు. 11 నెలలు కంటిన్యూగా చేసుకున్నాడు. ఆయనకు ఉన్నటువంటి సమస్యలు మొత్తం పోయి మళ్ళీ ఆయన వ్యాపార సంస్థ సజీవంగా నిలబడి ఇప్పుడు మంచి వృద్ధిలో పలికొచ్చింది. అలాంటి మహిమలు ఎన్నెన్నో అటువంటి చాలా ఉంది. సంతానం కొరకు ఉంది, వివాహం కొరకు ఉంది, వ్యాపారం కొరకు ఉంది, విదేశ ప్రయాణం కొరకు ఉన్నది. ఈ గణపతి దగ్గరకు వచ్చి నువ్వు ఏది అనుకుంటుంది, మనోవాక్కాయ కర్మభగిని, మనస్సులో ఏ కోరిక ఉంటే ఆ కోరిక తప్పకుండా నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ అనన్య భక్తితో ఉండాలి. భక్తి 3 రకాలు. భక్తి మామూలు భక్తి. మామూలు భక్తి అంటే ఇక్కడ గుడి కనపడ్డది, దండం పెట్టకపోతే ఆయన ఏమనుకుంటాడు అని జాసతో కొట్టుకుంటూ ఇట్లా పెట్టుకుంటూ పోతుంది. 2 చేతులు కూడా పెట్టరు, ఒక చేతితో ఇట్లా పెట్టుకుంటూ కూడా పోతుంది. అది మామూలు భక్తి, దానికి వరం ఇవ్వడు. అన్యభక్తి అంటే ఏదో దేవుడు ఒక నిమిషం, 1 సెకండ్ నిలబడి దండం పెట్టుకొని పోవడం, ఇది అన్యభక్తి కొంతవరకు ఉంటుంది. అనన్యభక్తి అంటే నేను శివచక్రవర్తి శరీరాన్ని సగభాగం కోసినప్పటికీ కూడా జనకలేదు, భక్తితోటే ఉన్నాడు. ఆ రకమైనటువంటి భక్తి శ్రద్ధలతో స్వామిని నమ్ముకొని చేసుకున్నట్టయితే మేము ఉద్యోగం చేస్తున్నాం, ఏమైనా మా దగ్గరికి వచ్చిన వాళ్ళైనా ఎవరైనా కానీ మేము ఈ గుళ్ళ నుంచి ఉద్యోగం చేయము, ఈ బాధ మేము పడలేము, మేము పోతాము అని అన్నవాడు ఇప్పటికి ఒక్కడు పోలే. రిటైర్మెంట్ అయితే కూడా మాకెందుకు రిటైర్మెంట్ అవకాశం వచ్చింది అని బాధపడే వాళ్ళే ఉన్నారు. అంటే ఆ గణపతి యొక్క అనుగ్రహం అపారమైనటువంటిది, అమృతము కంటే ఎక్కువైనటువంటిది. అటువంటి ఒక మహిమ కలిగిన వాడు ఎవరు చేసుకున్నా చాలా సక్షణంగా.
సో విన్నారు కదా, ఇక్కడ ఉండే గణపయ్య మహిమలతో పాటు ఇక్కడ ఆలయ చరిత్ర గురించి కొంతమంది భక్తులతో కూడా మనం మాట్లాడదాం. వాళ్ళకి జరిగిన మిరాకిల్స్ మనతో షేర్ చేసుకుంటారేమో అడుగుదాం. వాళ్ళకి జరిగిన అనుభవాలను ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామివారి ఆలయంలో మీకు జరిగిన మిరాకిల్స్ ఏంటి అసలు? ఈ యొక్క దేవాలయం అతి పురాతనమైనటువంటి దేవాలయం. ఈ యొక్క దేవాలయం 200 సంవత్సరాల క్రితము ఒక బావిలో స్నానాలు చేస్తే తోడుతుంటే విగ్రహం లభించింది. ఆ విగ్రహాన్ని పూజించడం వల్ల ఎన్నో మహత్యలు జరిగినాయని మా పెద్దలు తల్లిదండ్రులు చెప్పడం జరిగింది. అటు మా తల్లిదండ్రులతో పాటు ఈ దేవాలయానికి చిన్నప్పటి నుంచే రావడం జరిగింది. ఆ ఒక దేవాలయంలో వచ్చినప్పుడు ఏదైనా కోరికలు అనుకుంటే తప్పకుండా నెరవేరుతాయన్నది నా ఒక అనుభవపూర్వకంగా కూడా నాకు అనుభవం అయింది. ప్రత్యేకంగా చెప్పాలంటే నేను చిన్నప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ ఎంతో ప్రతిష్టంగా ఈ యొక్క దేవాలయానికి నేను కూడా పెద్దగా అయిన తర్వాత చైర్మన్ అయితే బాగుంటుందని ఒక మనసులో తలుచుకోవడం జరిగింది. నేను ఆ తలుచుకునే ఒక కోరిక రెగ్యులర్గా నేను ఈ యొక్క నవరాత్రి ఉత్సవాల్లో కానీ విశేషంగా కానీ స్వామివారిని ఎప్పుడు ఇష్టమైతే అప్పుడు వచ్చి దర్శనం చేసుకొని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. ఈ యొక్క దేవాలయానికి నిజంగా స్వామివారిని నేను కోరుకున్నట్టే డైరెక్ట్గా చైర్మన్గా ఈ యొక్క దేవాలయానికి రావడం జరిగింది. అయిన తర్వాత కూడా ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ నేను చేపట్టడం జరిగింది. ఈ యొక్క స్వామివారి అనుగ్రహంతో మేము ప్రత్యేకంగా చేనేత కళాకారుల వంశం మాది. ఆ ఒక చేనేత కళాకారుల వంశంలో ఈ యొక్క దేవతలకు వస్త్రాలు నేటువంటి చరిత్ర ఉన్నది. ఆ చరిత్రను తిరిగి స్వామివారి యొక్క చైర్మన్ హోదాలో వివిధ అయితే మీకు పర్సనల్గా ఏదైనా ఒక మిరాకిల్ జరిగి ఉంటుంది స్వామివారి దగ్గర మొక్కుకున్నది అదే చైర్మన్గా జరిగింది. మళ్ళీ ఇది కూడా నేను అనుకున్నది స్వామివారికి మేము ప్రత్యేకంగా ఈ యొక్క వంశస్థులము, ఈ వంశస్థులో ఏ పూజ చేసినా కానీ మొట్టమొదటిగా గణపతికి పూజ తర్వాతనే కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఈ యొక్క చైర్మన్ హోదాలో నేను వివిధ ప్రముఖమైన దేవాలయాల్లో వస్త్రాలు అక్కడే స్వయంగా నియమనిష్టలతో నేసి ఇస్తే బాగుంటుందన్న సంకల్పం పెట్టుకోవడం జరిగింది. ఆ ఒక్క సంకల్పం కూడా నెరవేరడానికి అటు సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారి యొక్క అనుగ్రహము, ఇటు స్వామివారి యొక్క వినాయకుని అనుగ్రహంతో ప్రముఖ దేవాలయాల్లో భద్రాచలం రాములవారి కళ్యాణోత్సవం సందర్భంగా చైర్మన్ హోదాలోనే ప్రారంభోత్సవం జరిగి నిర్విరామంగా ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నది ఆ కార్యక్రమం. ఓం శ్రీ మహాగణపతయే నమః. మేము 2016 నుంచి స్వామివారికి అంకిత భావంతో సేవ చేస్తున్నామమ్మా. ఎంత చాలా బాగుంది మాకు. అప్పటి నుంచి మా పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఏ కార్యక్రమం చేపట్టినా విజయం అవుతుంది. అప్పటి నుంచి కంటిన్యూగా స్వామికి సేవ చేస్తూనే ఉన్నాము. ఎవ్రీ మంత్ మేము అమావాస్య తర్వాత చవితికి శాంతి పూజ అని ఉంటుంది. ఆ శాంతి పూజకి కంపల్సరీ అటెండ్ అవుతాము. చేయించుకుంటే ఎంతో హ్యాపీగా ఉంటుంది. అందరికీ భక్తులకి అందరికీ చెప్తున్నాము, వినాయకుని దర్శించుకోండి, అన్ని అనుగ్రహాలు పొందండి అన్న. ఫస్ట్ మీరు శాంతి పూజ చేసుకున్న తర్వాత మీకు ఎట్లాంటి అనుభవం జరిగింది? మాకు శాంతి పూజ చేయించుకున్న తర్వాత ఒక 6 monthsలోనే మా పాప మ్యారేజ్ అయిపోయింది. మాకు ప్రమోషన్లు వచ్చాయి. మరి నెక్స్ట్ మా చిన్నమ్మాయి కూడా ఫాలోయింగే మరి మ్యారేజ్ అయిపోయింది. అంత పిల్లలు అందరూ వాళ్ళకు మగ పిల్లలు పుట్టేసి వాళ్ళు హ్యాపీగా, మా అమ్మాయి అడ్వకేటు బెంగళూరులో ఉంది, ఇంకో అమ్మాయి ఇక్కడ ఎంఎన్సీలో బాగా పనిచేస్తున్నారు, అందరూ హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు మా అబ్బాయి ఇప్పుడు సాఫ్ట్వేర్ ట్రై చేస్తున్నాము. దాని గురించి వెయిట్ చేస్తున్నాం. స్వామి దయ అదంతే. అయితే టెంపుల్ రాకంటే ముందు ఎట్లాంటి సమస్యలతో ఉండేవాళ్ళు, ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు మేము నాకు జాబ్ రాకముందు నేను ఆర్ఆర్బికి స్వామి దయతోనే అంతా అయింది. అన్ని సవ్యంగా జరిగింది. నాకు అన్ని బాగా జరిగినాయి. ఎంత విజయంగా జరిగింది. అంతా జాబ్ స్వామి దయ వల్లనే వచ్చింది. అన్నీ బాగా వచ్చాయి. దాదాపు ఎన్ని సంవత్సరాల నుంచి స్వామివారిని దర్శనం చేస్తాం? మేము 2000 అంటే మేము జాబ్ రాకముందు నుంచి చేస్తున్నాము. స్వామిని సేవ చేసుకుంటున్నామా. స్వామిని తలుచుకుంటేనే అయిపోతాయి అన్ని విజయాన్ని. ఏమి అట్లా అంత అనుభూతిగా ఉంది. విజయ గణపతి అంటారు ఇక్కడ. గణపయ్య ఆలయం అంటే కేవలం గణపయ్య మాత్రమే కాదు, శివయ్య కూడా దర్శనమిస్తున్నాడు. ప్రత్యేకంగా ఇక్కడ శివరాత్రి, కార్తీక పౌర్ణమి పూజలు చాలా ఘనంగా జరుగుతాయి. సో శివయ్యను కూడా దర్శనం చేసుకుందాం. హరహర మహాదేవ శంభో శంకర. సో ఇట్లా శివయ్య దర్శనంతో పాటు ప్రతిరోజు ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం కనీసం ఒక్క జంట అయినా చేయించుకోవడం మరో ప్రత్యేకం అన్నమాట. ఈ ఆలయంలో
దాంతోపాటు వెంకటేశ్వర స్వామి ఆలయాలు ఉన్నాయి. అండ్ ప్రత్యేకంగా కాలసర్ప దోషాల నివారణ కోసం ఇక్కడ స్వామివారిని అభిషేకం అర్చన కార్యక్రమాలు కూడా జరుగుతాయి. అండ్ ప్రత్యేకంగా సుబ్రహ్మణ్య షష్ఠి కార్యక్రమాలు కూడా, అండ్ ప్రత్యేకంగా సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉండడంతో ప్రతి నిత్యం కూడా ఇక్కడ పూజలు జరుగుతూనే ఉంటాయి. అండ్ ఎవరైనా భక్తులు స్వామివారి దర్శనంతో వచ్చిన వారే ఆకలితో ఖాళీ కడుపుతో వెళ్ళొద్దు అని చెప్పి ఇక్కడ ఆలయం వాళ్ళు నిర్ణయం తీసుకున్నారనమాట. అందుకనే ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాలు చాలా విశేషంగా జరుగుతాయి. మధ్యాహ్నం 1 గంటల నుంచి 2:30 వరకు కూడా ఆలయంలో నిత్య అన్నదాన కార్యక్రమం ప్రతిరోజు చేస్తూ ఉంటుంటారన్నమాట. సో ఇది సికింద్రాబాద్ దగ్గర ఉన్న పురాతన దేవాలయం. అండ్ ప్రత్యేకంగా ఇక్కడ బావిలో వెలిసిన గణపయ్య ఆలయ చరిత్ర గురించి ఇన్ఫర్మేషన్. సో ఇట్లాంటి ఆలయాలు ఇంకిన్ని తెలుసుకోవాలనుకుంటే ఇంకెందుకు ఆలస్యం, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈహా.